హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్ మై టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే, చాలామంది అడిగిన క్వశ్చనే, డిఎస్ఎల్ఆర్ ఉంటుండగా ఎందుకు ఇంకా మొబైల్తోనే వీడియో చేస్తున్నారని చాలామందికి వచ్చే డౌట్ ఇది. సో ఈ వీడియోకి ఖచ్చితంగా నేనైతే ఆన్సర్ చెప్పాలి ఈ వీడియోలో. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా అయితే ఈ క్వశ్చన్ అయితే అడిగారు. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్ఎల్ఆర్ కొన్నాం కదా, ఇంకా ఎందుకు ఇదే వీడియోస్ చేస్తున్నామని చాలామందికి వచ్చే డౌటే. సో ఈరోజు ఈ వీడియోలో మ్యాక్సిమం అదే చెప్తాను. సో ఎవరైతే ఈ క్వశ్చన్ ఉందో వాళ్ళు మాత్రం చూడండి, మిగతా వాళ్ళు స్కిప్ చేయండి. సో సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు ఎందుకు ఇదే మొబైల్తో చేస్తున్నారని చెప్పి. నేను ఇప్పుడు వచ్చేసరికి రియల్మీ మొబైల్తో అయితే చేస్తున్నాను. సో దాదాపుగా నేను డిఎస్ఎల్ఆర్ అనేది ఒక 1 lakh దాకా నేను బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. అది మొత్తం డిఎస్ఎల్ఆర్కి, లెన్సెస్కి, ట్రైపోడ్ అని, లైట్ అని, హారిసన్ లైట్ అని, సో ఇలా నేను చాలా వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాను. చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కూడా మార్చాలనుకున్నాను. కాకపోతే ఇక్కడ మార్చడానికి చిన్న ఇవైతే వచ్చింది, ఎందుకంటే నేను మళ్ళీ పెయింట్ వేయించుదామని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఒక 1-2 monthsలో మ్యాక్సిమం ఏంటి అనేది క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఒక రీజన్ అనుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్ వల్ల నేను మ్యాక్సిమం డిఎస్ఎల్ఆర్తో చేయలేకపోతున్నాను. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి డిఎస్ఎల్ఆర్లో వీడియో తీయాలి అంటే సో మినిమం గ్యాప్ అయితే ఉండాలి. సో ఇక్కడ నాకు చాలా తక్కువ ఏరియా అయితే ఉంది, సో ఈ డిస్టెన్స్. సో ఆ డిస్టెన్స్ కోసం చెప్పి 24mm లెన్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉంటేనే బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది, లేదనుకుంటే మనం డిఎస్ఎల్ఆర్తో తీసిన ఒకటే, రియల్మీతో తీసినా ఒకటే. కాబట్టి నేను అందుకోసం అని చెప్పి ఆగుతున్నాను, బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే నన్ను ఫోకస్ చేసి దాన్ని బ్లర్ చేయడం. ఇప్పుడు మొత్తం ప్లేన్ అయితే అది దేన్ని బ్లర్ చేసుకోవాలి, దేన్ని ఫోకస్ చేసుకోవాలి. సో ఇది కెమెరాకి సెట్ అవ్వట్లేదు. సో ఎంత లైటింగ్ పెట్టినా సరే నార్మల్గానే వస్తుంది, కానీ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అయితే రావడం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డిఎస్ఎల్ఆర్తో నేను కంప్లీట్గా అప్సెట్లో అయితే ఉన్నాను. సో 70 బాగోలేదని నేను చెప్పడం లేదు. సో ఇది ఆసమ్ కెమెరా. అది మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మీరు తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను ఏవేవి అయితే పర్చేస్ చేశాను, వాటి యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. అది చాలా బెస్ట్ బడ్జెట్. మెయిన్ ఇక్కడ నాకు అడ్డుతుంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్. సరే ఎంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ డిస్టెన్స్ అనేది ఒకటి సరిపోవడం లేదు. సో నేను కొంచెం ముందుకు రావాల్సి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్కి నాకు కొంత డిస్టెన్స్ ఏర్పడాలి. ఇది ఇస్తూ మళ్ళీ మనకి కెమెరా కింద నాకు డిస్టెన్స్ ఏర్పడాలి. సో అందుకని నేను వేరే హౌస్ తీసుకోవడం ఏంటనే చూస్తున్నాను. సో ఇప్పుడు నాకు వచ్చే ఇన్కమ్కి నేనైతే మాత్రం ఇల్లు రెంట్ తీసుకొని నేను రెంట్ పే చేసుకొని ఛానల్ నడపడం అయితే ఇంపాసిబుల్ అనమాట. అందుకని నేను చేయడం లేదు, అదొకటి మెయిన్ కారణం అనమాట. మూడోది ఏంటి అంటే ల్యాప్టాప్. నా దగ్గర ఏంటంటే చాలా ఓల్డ్ ల్యాప్టాప్, అది i5 ల్యాప్టాప్. సో ఓన్లీ డీసీ మీదే రన్ అవుతుంది. అండ్ ఏ యాప్స్ వేసినా సరే అందులో పెద్దగా పనిచేయవు. కాబట్టి నేను ఖచ్చితంగా గేమింగ్ ల్యాప్టాప్ అయితే తీసుకోవాలి. సో దానికోసం నేను ఒక 55,000 దాకా ఇన్వెస్ట్ చేయాలి. మంచి కెమెరా కొనేగానే సరిపోదు, మంచి ఎడిటింగ్ ఇవ్వాలి. సో మంచి ఎడిటింగ్ ఇవ్వాలి అంటే మాత్రం మనకి ల్యాప్టాప్లోనే చేయాలి. సో పవర్ డైరెక్టర్ కైన్ మాస్టర్లో అయితే హ్యాండిల్ చేయలేం కదా, ఎందుకంటే మనకి ఫైల్ సైజ్ చాలా ఎక్కువ వస్తుంది, జీబీస్లో వస్తుంది. ఒక 10 minutes వీడియో కూడా 4GB 6GB దాకా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అయితే హ్యాండిల్ చేయలేం. సో మన మొబైల్ కూడా హ్యాండిల్ చేయలేదు అనమాట. అదొక మెయిన్ కారణం ఏంటంటే అదే. సో ల్యాప్టాప్ అనేది నా దగ్గర అయితే లేదు. అండ్ 1 lakh ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంకో 50,000 రూపీస్ ల్యాప్టాప్కి ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా కష్టం. ఇది యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి నేను కేవలం దాచి నేను డిఎస్ఎల్ఆర్కే పెట్టాను. సో అయితే ఇది ముందు తెలియదా అంటే ఖచ్చితంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఉంటే బయటికి నేను షూట్స్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదనుకుంటే ఎవరెవరైనా షూట్స్కి పిలుస్తుంటారు కదా, సో అప్పుడు నాకు అమౌంట్ వస్తుంటుంది కదా, దాని నుంచి నేను సంపాదించవచ్చు. అదే నేను ల్యాప్టాప్ కొంటే నేను సంపాదించలేను కదా ఫస్ట్ ల్యాప్టాప్ కొంటే. సో అది నా మెయిన్ టార్గెట్ అనమాట. అందుకే మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉందనుకోండి, చిన్న సైజు మినీ ఇవైతే నేను ఒప్పేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ ఇలాంటివి. సో దానివల్ల కొంచెం అమౌంట్ అయితే వస్తుంది. ఆ అమౌంట్ మళ్ళీ కోడేసి యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ని మళ్ళీ నేను కొంచెం ఇంకా బ్యాక్ పెట్టాను అనుకోండి, సో ల్యాప్టాప్ అయితే కొనేయచ్చు. అండ్ మీ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది. అలా డిఎస్ఎల్ఆర్ కొనడానికి అయితే మాత్రం చాలామంది అయితే 500,000 ఇలా అయితే వాళ్ళు మనీ అయితే చేశారు. సో అప్పుడే నాకు అనిపించింది ఖచ్చితంగా ఎలా అయినా సరే కొనాల్సిందే అని చెప్పేసి, లేకపోతే 1 lakh రూపీ ఏమీ వచ్చేది. సో శాలరీ కానీ ప్రతిదీ నేను దాచుకొని కొనుక్కున్నదే. కాబట్టి ఇక మనం పెట్టాలి అంటే మాత్రం మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. సో సపోర్ట్ అంటే మీరే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒక 1 రూపీ కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మన ఛానల్లో యాడ్స్ ఏమైనా వస్తే దాన్ని కొంచెం మీరు ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నించి ఫుల్గా చూడడానికి ప్రయత్నించారనుకోండి, సో ఖచ్చితంగా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకైతే మాత్రం. కాబట్టి ఆ ఒక్క పని చేయండి, ఇంకేం చేయక్కర్లేదు. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను వీలైనంత వరకు. వేరే వాళ్ళకి ఇస్తే ఎడిటింగ్ చాలా హై కాస్ట్ అయితే అడుగుతారు.
అది మీకు తెలిసిందే. సో ఒక్కొక్క వీడియోకి దాదాపుగా 500,000 పెట్టి అంత పెట్టి తీసిన తర్వాత మంచి ఇవేమైనా వస్తాయా అంటే మంచి వ్యూస్ కూడా పెద్దగా ఏమి రావు. సో ఎవరైతే 50K 60K వ్యూస్ వస్తాయో వాళ్ళైతే పెట్టచ్చు, ఒక వీడియోకి 1,000 బడ్జెట్ పెట్టచ్చు. నాలాంటి వాడు పెడితే అది రాంగ్ స్టెప్ అవుతుందని చెప్పి నేనైతే మాత్రం పెట్టడం లేదు. సో ఇదొకటి నేను చేయకపోవడానికి. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. డిఎస్ఎల్ఆర్ కొంటే ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి నేను మిగతా వేరే ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నాను. సో ఆ ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా డిఎస్ఎల్ఆర్తో వారానికి ఒక్క వీడియో మాత్రమే చేయగలుగుతాను. ఎందుకంటే ఆ ఎడిటింగ్ చేయాలంటే మాత్రం వారానికి ఒక్క వీడియో చేయగలను. కాబట్టి అందులో మనం దీంట్లోని రెండింటిలో కొంచెం మేనేజ్ చేసామనుకోండి. సో దానికి మీరు సపోర్ట్ ఇస్తే చాలా వరకు నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో రెండింటి నుంచి వచ్చే అమౌంట్ని నేను అప్పుడు ల్యాప్టాప్ కొనడానికి యూజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అందుకే నేను చేయడం లేదు. సో మ్యాక్సిమం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ ఏం చేయొద్దు, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే యూనిక్ వ్యూవర్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసిన అయితే మాత్రం ఖచ్చితంగా వాల్యుబుల్. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.